జాతస్య ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అయితే మరణించిన తర్వాత మళ్ళీ పుట్టుక అనేది అంత సులభంగా జరగదు. ఈ మధ్యలో మనిషి చేసిన పాపాలకు అనేక శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మనిషి ఈ భూమి మీద ఎన్ని తప్పులు చేసినా సరే ఏదో ఒకలాగా ఇక్కడ చట్టాలను మోసం చేసి శిక్ష నుండి తప్పించుకోవచ్చు. కానీ దక్షిణ దిక్కులో భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి మహాభయంకరమైన నరకాల్లో విధించే శిక్షల నుండి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే అక్కడ మనం వినడమే తప్ప నోరు విప్పి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అయితే ఈ శిక్షల నుండి తప్పించుకోలేకపోయినా తగ్గించుకునే మార్గం మాత్రము ఒకటి ఉంది. అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారము భయంకరమైన ఆ 28 నరకాలు, ఏ తప్పుకి ఏ శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. గుండె ధైర్యం చేసుకుని వీడియోని చూడండి. మొదటిది తామిశ్ర నరకము. ఎవరైతే ఇతరుల పిల్లలు, ఇతరుల భార్యలు అనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా అకారణంగా వాళ్ళని ఎగతాళి చేస్తారో అలాంటి వాళ్ళని యమదూతలు తాళ్లతో బంధించి తామిశ్రం అనే నరకంలో పడేసి తిండి లేకుండా చేసి కొండ మీద నుండి దొర్లిస్తూ ఇనుప కడ్డీలతో చావకొడుతూ నానా విధాలుగా శిక్షిస్తారు. నరకంలో మళ్ళీ చావు అనేది ఉండదు కాబట్టి ఆ బాధల్ని తట్టుకోలేక మూర్ఛపోతూ ఉంటారు. తరువాతది అంధతామిశ్ర నరకము. స్నేహితుణ్ణి మోసగించి అతని భార్యను లొంగ తీసుకున్న వాణ్ణి యమదూతలు ఆలోచించకుండా అంధతామిశ్రం అనే నరకంలో పడేస్తారు. ఇక్కడ దారుణమైనటువంటి చీకటి గదిలోని పాముల మధ్య నరికిన చెట్లులాగా పడేస్తారు. ఇంకా తరువాతది రౌరవ నరకం. కుటుంబ పోషణ కోసం ఎవరైతే ఇతరులకు ద్రోహం చేస్తారో, మూగజీవాలైనటువంటి పశువులు పక్షులని బాధ పెడతారో వాళ్ళని ఈ రౌరవ నరకంలో పడేస్తారు. ఇక్కడ అతి భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ ఉంటారు. తరువాతది మహారౌరవ నరకం. ఎవరైతే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ కనపడిన పశువులని పక్షులని బాధ పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని అవే జంతువులు భయంకర రూపాలతో నానా బాధలు కూడా పెడతాయి. ఇంకా 5వ నరకం కుంభీపాకం. ఎవరైతే తమ కడుపు నింపుకోవడానికి ఎలుకలు మొదలైన జంతువుల కన్నాలు మూసేసి వాటిని చంపుతూ ఉంటారో అలాంటి దయాదాక్షిణ్యాలు లేని వాళ్ళని ఈ కుంభీపాక నరకంలోని సలసలమని కాగుతున్నటువంటి నూనెలో పడేసి హింసిస్తారు. ఇంకా 6వ నరకం కాలసూత్రం. తల్లిదండ్రులకి బ్రాహ్మణులకి కీడు చేయాలనుకునే వాళ్ళని ఈ కాలసూత్రం అనే భయంకర నరకంలో పడేస్తారు. అక్కడ 10,000 యోజనాలు అంటే 80,000 మైళ్ళు పొడవు ఉండేటువంటి లోహ పాత్రల మీద నడిపిస్తారు. ఒక పక్క పైన భయంకరమైనటువంటి ఎండ, ఆ పాత్రల కింద అంతకన్నా భయంకరంగా మంటలు మండుతూ ఉంటే ఆ పాత్రల మీద పరుగెడుతూ పడుతూ లేస్తూ ఆకలి దాహంతో బాధపడతాడు. ఆవు ఒంటి మీద ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు యమదూతలు వాళ్ళని బాధ పెడతారు. 7వ నరకం అసిపత్రవనం. తల్లిదండ్రుల్ని వేదాలని గురువులని ఎదిరించేటువంటి వాళ్ళని ఈ నరకంలో పడేస్తారు. ఇక్కడ కత్తుల లాంటి చెట్ల మధ్య 2 పక్కల కత్తుల లాంటి చెట్ల ఆకులు ఉండగా ఆ మధ్యలో నుంచి వాళ్ళని పరిగెత్తిస్తారు. కత్తుల్లాంటి ఆ చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా సరే వినకుండా యమదూతలు వేధిస్తూనే ఉంటారు. ఇంకా 8వ నరకం శూకర ముఖము. శిక్షించకూడని వాళ్ళని శిక్షించి బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించినటువంటి దుర్మార్గులను ఈ శూకరముఖం అనే నరకంలో పడేస్తారు. ఇక్కడ అలాంటి వాళ్ళని యమదూతలు చెరుకుగడ విరిచినట్లుగా విరుస్తూ హింసిస్తూ ఉంటే వాళ్ళు మూర్ఛపోతూ మొరబిడుతూ ఉంటారు. 9వ నరకం అంధకోపం. విధి నియమించిన విధంగా వాటి బ్రతుకవి బ్రతుకుతూ ఉన్నటువంటి జంతువులను ఎవరైతే హింసిస్తారో వాళ్ళని ఈ అంధకోపం అనే నరకంలో పడేస్తారు. ఏ జీవులనైతే వాళ్ళు బాధించారో ఆ పక్షులు పశువులు పాములు దోమలు నల్లులు ఈగలు వాళ్ళని క్రూరంగా పీక్కు తింటాయి. 10వ నరకం క్రిమి భోజనం. ఎవరైతే తన సంపదని బంధువులకి పెట్టకుండా వాళ్ళు మాత్రమే అనుభవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని క్రిమి భోజనం అనే నరకంలో పురుగులాగా పడి
1,00,000 యోజనాల విస్తీర్ణం ఉన్న పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులు తింటూ ఉంటారు. 11వ నరకం అగ్నితప్తం. ఎవరైతే తనకి ఎలాంటి కష్టం లేకపోయినా సరే బ్రాహ్మణుల బంగారాన్ని, విలువైనటువంటి వస్తువులని దొంగలిస్తారో అలాంటి వాళ్ళని అగ్నితప్తం అనే నరకంలో పడేస్తారు. అక్కడ ఎర్రగా కాలినటువంటి ఇనుప చువ్వలు గుచ్చుతూ ఉంటారు. ఇంకా 12వ నరకం తప్తశూర్మి. ఎవరైతే మోహంతో, కామంతో వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారో అలాంటి స్త్రీ పురుషులని యమదూతలు తీవ్రమైన కొరడాలతో కొట్టి కణకణమని మండుతున్నటువంటి ఉక్కు బొమ్మలని కౌగిలించుకోమని ఆజ్ఞాపిస్తారు. 13వ నరకం వజ్రకంటక శాల్మలి. ఎవరైతే కామవాంఛతో చివరికి జంతువులతో కూడా సంభోగం చేస్తారో అలాంటి వాళ్ళని వజ్రాల మేకులు ఉన్నటువంటి బూరుగు చెట్టుకు కట్టి చితక బాదుతారు. 14వ నరకం వైతరిణి. ఎవరైతే అధర్మం వైపు ఆసక్తి పెంచుకొని ధర్మ మార్గాన్ని వదిలేస్తారో అలాంటి వాళ్ళు వైతరిణి నదిలో పడి పొర్లుతూ ఉంటారు. ఈ వైతరిణి నది మలమూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసాలతో నిండి ఉంటుంది. అందులోని మొసళ్ళు అలాంటి వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఇంకా 15వది పుయోదన నరకం. బ్రాహ్మణుడై కూడా సిగ్గు విడిచి పశువులాగా ప్రవర్తిస్తూ శూద్ర స్త్రీతో సంబంధం పెట్టుకుని శుచిత్వము, సదాచారాన్ని వదిలిపెడతాడో అతడు ఈ నరకంలో మలమూత్రాలు, లాలాజలము, కఫంతో కూడినటువంటి ప్రవాహంలో పడి అసహ్యమైనటువంటి వాటినే తింటూ ఉంటాడు. 16వ నరకం ప్రాణరోధ. వేట కుక్కలను పెంచి ఎప్పుడూ వేటకు వెళుతూ తన తిండి కోసం అడవిలో మృగాలను చంపినటువంటి నీచులని యమదూతలు ఈ నరకంలో అస్త్రాలతో పొడిచి బాధపెడుతూ ఉంటారు. 17వ నరకము వైశానము. ఎవరైతే గొప్ప కోసం పశువులని చంపి యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారో వాళ్ళని యమదూతలు ఈ నరకంలోని కేకలు వేస్తూ రంపాలతో కోస్తూ ఉంటారు. 18వ నరకము లాలాభక్ష. ఎవడైతే కామంతో కళ్ళు మూసుకొని భార్య చేత వీర్యపానం చేయిస్తాడో అతన్ని ఆ వీర్యంతో కూడినటువంటి మడుగులో తోసి ఆ వీర్యాన్ని తాగిస్తారు. 19వ నరకము సారమేయోదనము. రాజభటులైనా సరే, దొంగలైనా సరే ధనవంతుల గ్రామాల మీద పడి వాళ్ళ ఇల్లు తగులుబెట్టేటువంటి వాళ్ళని, అలాగే విషప్రయోగం చేసి ఇతరులని చంపేటటువంటి వాళ్ళని, వజ్రాల కోరలు ఉన్నటువంటి 720 కుక్కలు ప్రతిరోజు కూడా చుట్టుముట్టి పీక్కుని తింటూ ఉంటాయి. 20వ నరకం వీచి. లంచం తీసుకుని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటి వాళ్ళని మోసగించినటువంటి పాపాత్ముణ్ణి వీచి అనే నరకంలో పడేస్తారు. అక్కడ వారిని పట్టుకొని బంధించి 100 యోజనాల ఎత్తైనటువంటి కొండ శిఖరం నుండి తలకిందులుగా కిందకి విసిరేస్తారు. అలా పడినటువంటి శరీరం ముక్కలు ముక్కలై మళ్ళీ అవి అతుక్కుంటూ ఉంటే చావు రాక బ్రతకలేక బాధపడుతూ ఉంటాడు. 21వ నరకము అయఃపానము. యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళ భార్యలను కామించేటటువంటి వాళ్ళని, సోమపానం అంటూ దొంగచాటుగా మద్యపానం చేసేటువంటి క్షత్రియ వైశ్యులని వాళ్ళ రొమ్ము తొక్కి ముఖం దిమ్మ తిరిగేటట్లుగా ముత్తి అగ్నిలో ఎర్రగా కాల్చినటువంటి ఉక్కు ద్రవాన్ని వాళ్ళ నోట్లో పోస్తారు. 22వ నరకం క్షారకర్తమం. తనకన్నా గొప్ప వాళ్ళని, పెద్దవాళ్ళని అవమానిస్తే అటువంటి వాళ్ళని ఈ నరకంలో తలకిందులుగా వేలాడదీసి నానా బాధలు పెడుతూ ఉంటారు. 23వ నరకం నిరయం. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పశువులు, మనుషులని బలి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళని యమదూతలు ఈ నరకంలో వేసి చురకత్తులతో పొడిచి ఆ రక్తాన్ని తాగుతారు. 24వ నరకం శూలప్రోతం. గ్రామాల్లోని, అడవుల్లోని ఉండేటువంటి జంతువుల్ని కడుపుల్లో శూలాలు గుచ్చి చంపేటువంటి వాళ్ళని ఈ నరకంలో పడేసి కడుపుల్లో శూలాలు గుచ్చుతారు. వాళ్ళని రాబందులు, గ్రద్దలు పొడుచుకొని తింటూ ఉంటాయి. 25వ నరకం దండశూకము. దుర్మార్గంగా జంతువులను హింసించేటువంటి పాపాత్ములని ఈ నరకంలో పడేస్తారు.
ఇక్కడ 5, 7 తలలు ఉన్నటువంటి పాములు వాళ్ళని కరుస్తూ ఉంటాయి. 26వ నరకం అవధి నిరోధన. తమ పెరళ్లలో కానీ ఇళ్లలో కానీ తిరిగేటువంటి పశువులని పక్షులని హింసించేటువంటి వాళ్ళని ఈ నరకంలోని విషాగ్ని మంటలలోకి తోసేస్తారు. 27వ నరకం పర్యావర్తన. తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని కోపంతో చూసినటువంటి వాళ్ళని వజ్రాల కోరలు కలిగినటువంటి రాబందులు గ్రద్దలు పొడుచుకొని తింటూ ఉంటాయి. ఇంకా 28వ నరకం సూచీముఖం. డబ్బు ఉండి కూడా ధర్మకార్యాలు దానాలు చేయనటువంటి వాళ్ళని ఈ నరకంలో తోసేసి నిధికి కాపలా ఉన్న దెయ్యమా అని అంటూ యమదూతలు వాళ్ళ శరీరాన్ని సూదులతో బొంతలు కుట్టినట్లుగా కొడతారు. ఇవి కొన్ని లక్షల నరకాలలో భయంకరమైనటువంటి 28 నరకాలు. ఈ వీడియోని ఎక్కడి దాకా చూశారనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ తప్పులను చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ 28 నరకాల్లో మీకు ఏ నరకం నచ్చిందో కింద కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.